నవంబర్ 14 బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనంను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ముజ్జడ యుగంధర్ కోరారు. బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం జయప్రదం చేయాలని శ్రీకాకుళం క్రాంతి భవన్లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజుకు పెరుగుతుందని, బాలలు విద్యకు దూరమై బాల కార్మికులుగా మిగిలిపోతున్నారని, చట్టాలు ఉన్న పేరుకే తప్ప బాల కార్మికుల నియంత్రణ జరగలేదని, బాల్య వివాహాలు జరుగుతున్న నియంత్రణ కరువైందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 14వ తేదీన బాలల సంఘం అలాగే అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కేంద్రంలో రాష్ట్ర సమ్మేళనంలో నిర్వహించడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలే ఈ సమ్మేళనంలో పాల్గొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలల్ని ఏఐవైఎఫ్ బాలల సంఘం కలిపి ఈ సమ్మేళన సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే ఈ రోజు బాలల సంఘాన్ని పవిత్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ రోజు ఎక్కడ చూస్తే అక్కడ టీ షాపుల్లో కానీ, పాన్ షాపుల్లో కానీ, ఆటో కార్మికుల్లో కానీ, గ్రామాల్లో కానీ 5 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాల పిల్లలు చదువుకు దూరంగా అయ్యి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు వదిలి పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ లాడ్జింగ్ లో కానీ, హోటల్స్ లో కానీ, పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ బాల కార్మికులుగా చేరి ఈ రోజు ఉపాధి లేకుండా గ్రామీణ విద్యను కోల్పోయి ఈ రోజు పై స్థాయిలో ఉన్నత చదువులను కూడా బాల కార్మికులు చదివించలేక బాల కార్మిక చట్టాన్ని ప్రతి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే తరుణంలో కూడా ఈ రోజు బాల వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ బాల వివాహాలు పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ వైఫల్యాన్ని అరికట్టే విధంగా బాల వివాహాలు ఆపాలి. అలాగే బాల కార్మికుల్ని పని నుంచి విముక్తి కలిగించి విద్య దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపజేయ విధంగానే ఈ రాష్ట్ర సమ్మేళనం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర సమ్మేళనాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాంతిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 14వ తేదీన బాలల సంఘం అలాగే అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కేంద్రంలో రాష్ట్ర సమ్మేళనంలో నిర్వహించడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలే ఈ సమ్మేళనంలో పాల్గొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలల్ని ఏఐవైఎఫ్ బాలల సంఘం కలిపి ఈ సమ్మేళన సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ, అలాగే ఈ రోజు బాలల సంఘాన్ని పవిత్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈ రోజు ఎక్కడ చూస్తే అక్కడ టీ షాపుల్లో కానీ, పాన్ షాపుల్లో కానీ, ఆటో కార్మికుల్లో కానీ, గ్రామాల్లో కానీ 5 సంవత్సరాలు దాటి 14 సంవత్సరాల పిల్లలు చదువుకు దూరంగా అయ్యి ఈరోజు గ్రామీణ ప్రాంతాలు వదిలి పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ లాడ్జింగ్ లో కానీ, హోటల్స్ లో కానీ, పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ బాల కార్మికులుగా చేరి ఈ రోజు ఉపాధి లేకుండా గ్రామీణ విద్యను కోల్పోయి ఈ రోజు పై స్థాయిలో ఉన్నత చదువులను కూడా బాల కార్మికులు చదివించలేక బాల కార్మిక చట్టాన్ని ప్రతి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే తరుణంలో కూడా ఈ రోజు బాల వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ బాల వివాహాలు పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ వైఫల్యాన్ని అరికట్టే విధంగా బాల వివాహాలు ఆపాలి. అలాగే బాల కార్మికుల్ని పని నుంచి విముక్తి కలిగించి విద్య దేశంలోనికి వాళ్ళని ప్రవేశింపజేయ విధంగానే ఈ రాష్ట్ర సమ్మేళనం జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర సమ్మేళనాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.